ఉమ్మడి పోరాటాలకు ఒకటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చు పెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చెల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్తులు పన్నింది. దానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే అధికార పార్టీగా పావుగా వాడుకో చూసింది. ఫలితంగా బీసీ జేఏసీ మున్నాళ్ల ముచ్చటగా మారింది. బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చు పెట్టింది. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే పావుగా వాడుకో చూసింది. తమ అభ్యర్థికి బీసీ సంఘాల మద్దతు కోసం పాచిక పన్నింది. దీనికి కొందరు నేతలు అనుకూలంగా మారడంతో ఒక్కసారిగా ఇతర నేతలు బగ్గుమన్నారు. తొలి నుంచి ఇదే పాచిక పన్నుతూ వస్తున్న కాంగ్రెస్ వైఖరి బీసీ సంఘాల్లో ఏకంగా చీలికకు దారితీసింది. దీనికి తోడు మరికొందరు బీజేపీకి మద్దతుగా మారడంతో ఇతర నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరు కీలక నేతలు బీసీ సంఘాల జేఏసీ నుంచి వైదొలగగా అది మరింత అగాధంలోకి నెడుతుందని బీసీ మేధావులు, ఇతర నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లను అమలు చేయాల్సిన కాంగ్రెస్, బీజేపీని దోషిగా నిలబెట్టాల్సింది పోయే మద్దతుగా నిలిచే యత్నాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో రిజర్వేషన్ల సాధనకు ఏర్పాటైన బీసీ జేఏసీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ జేఏసీగా పక్షం రోజుల క్రితమే ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం బీసీ సంఘాల జేఏసీలో చిచ్చురేగింది. జేఏసీ కమిటీ నుంచి ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. అందుకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని తెలుస్తోంది. నిబంధనలన్నీ పాతరేసి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా కుట్రపూరితంగానే అనేక లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి ఇంటింటి సర్వే, ఇటీవల 42% బీసీ రిజర్వేషన్ను కల్పిస్తూ చట్టాలను రూపొందించిందని వివిధ బీసీ సంఘాలు, మేధావి వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కులాల వారీగా లెక్కలను, డెడికేటెడ్ కమిషన్ నివేదికలను బయటపెట్టకుండా ఆది నుంచి అడ్డదిడ్డంగా జీవోలు జారీ చేసిందని, ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని వారంతా మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, 8వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ససేమిరా అంటూ అడ్డుకుంటోంది. మొత్తంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీలే ప్రధాన అవరోధంగా నిలిచాయి. ఈ రెండు పార్టీలనే దోషులుగా నిలబెట్టాలని వివిధ బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులు బాహాటంగానే పిలుపునిస్తున్నారు. అయితే జేఏసీలోని కొందరు బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు మాత్రం నోరు మెదపకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు బీసీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ పంచన చేరి వంత పాడుతున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులు, సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం బీసీ సంఘాల జేఏసీ విచ్ఛిన్నానికే ప్రధాన కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఆది నుంచి తమకు అనుకూలమైన మేధావి వర్గాన్ని, కుల, బీసీ సంఘాల నేతలను ముందు పెట్టి మంత్రాంగాన్ని నడిపిస్తూ వస్తోంది. చట్టాలు ఆచరణలోకి తీసుకురాకముందే కొందరు బీసీ సంఘాల ప్రతినిధులు హడావిడి చేస్తూ సర్కారుకు జైజేలు కొట్టడం, ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కు మద్దతుగా ధర్నాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ పెద్దలకు సన్మానాలు చేయడమే ఇందుకు నిదర్శనాలు. ఈ నెల 18న నిర్వహించిన బీసీ బంద్ తర్వాత బీసీ జేఏసీలో విభేదాలు మరింత ముదిరాయి. రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకిగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులనే బంద్కు ఆహ్వానించడంపై పలువురు విభేదించారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇద్దరు బీసీ నేతలు విడివిడిగా కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం జేఏసీ పేరిట హల్చల్ చేస్తూ రాత్రి ఆయా పార్టీల పక్షాన ప్రచారం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల జేఏసీ సమావేశంలో వారిద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సదరు నేతల తీరు మారడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జేఏసీ నుంచి బీసీ సంఘాల నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు.